ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 17వ తేదీ నుండి మార్చి నెల 23వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి, బుధ, రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, మిథున రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ, శుక్ర, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ శుభాధిక్యత కనబడుతుంది. మంచి శుభ లక్షణాలు కొంత పెరిగి ఉన్నాయి. కాబట్టి ఇది అనుకూలమైన స్థితి కలిగిన వారంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 8వ స్థానంలో కుజ, శుక్ర, శని గ్రహాలు, 9వ స్థానంలో రవి, బుధ, రాహుగ్రహాలు, 10వ స్థానంలో గురుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాలని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే ఆలోచన తీరు వ్యవహారంలో కొంత నెమ్మదిగానే ఉంటుంది. సాధారణంగా తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడుతుంటాయి. ఎంతో ఆలోచన చేసి బాగా బుర్రబొద్దలు కొట్టుకునేంత యోచనతో చేసిన పనులు పెద్దగా అనుకూలించబడవు. కానీ సాదాసీదాగా తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అది అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి అవసరానికి తగినట్టుగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాగే ధన యోగాదులు ఈ వారం బాగా అనుకూలంగా ఉన్నాయి. ధన వృద్ధి కనబడుతుంది. మనకు రావాల్సిన ధనం సకాలంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా మన పాత బాకీలు వసూలయ్యే అవకాశం బాగానే ఉంది. మాట తీరు వ్యవహారం కూడా ఈ వారం అనుకూలత ఉంటుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలి, సకాలంలో సరైన విధానంగా మాట్లాడి మెప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే దాంట్లో కొంత కఠినమైన స్థితి, కరకుగా మాట్లాడటం కూడా కనబడుతుంది. అయితే ఎక్కువగా మించిన మోతాదులో వెళ్ళటం మాత్రం చేయవద్దు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలత బాగుంటుంది. అయితే అందరితో కలిసి శుభ లక్షణాలు, శుభ కార్యక్రమాలకి శుభకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. శుభ లక్షణాలు ఈ వారం పెరుగుతున్నాయి. అలాగే గృహ వాహన యోగాదులు కూడా అనుకూలంగా కుదురుతున్నాయి. ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది కూడా అనుకూలమైన ఫలితాలే చూపిస్తుంది. అయితే ఇటువంటి విషయాల్లో తొందరపాటు లేకుండా చూసుకోండి. ఇంట బయట కూడా కొన్ని పరిస్థితులు అనుకూలంగానే కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగుంది. విద్యార్థులు విద్యల్లో రాణించే అవకాశం ఉంది. అది సాధారణంగా విద్యల యొక్క లక్షణాలు అనుకూలంగా ఉందని చెప్పబడుతుంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాలు కొన్ని సాధారణంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన వ్యవహారాల్లో మన ప్రయత్నాలు మనం చేసుకుంటే రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. అలాగే మనం ఇవ్వాల్సిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతాం. అంతా అది సాధారణమైన వ్యవహారం లాగానే సాగిపోతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో స్వల్పమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ వెంటనే కుదురుకుంటాయి. అంత పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే మిత్రుల సంబంధమైన విషయాల్లో వైద్యశాల దర్శనం చేయవలసి వస్తుంటుంది.
భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. అలాగే వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ సహా ఉద్యోగులు మరి వ్యాపార సంబంధించిన భాగస్వాములు అందరితో కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే అష్టమ సంబంధించిన విషయంలో అష్టమ శని అనేది ఈ వారం కొంత అనుకూలతను చూపించే అవకాశం ఉంది. శుక్ర కుజగ్రహాలతో కూడా కలిసి ఉండడం మిశ్రమ ఫలితాలు అవుతుంది. కాబట్టి అష్టమ శని అనేది ఉన్నప్పటికీ దాని దోషం పెద్దగా ఈ వారం దాని ప్రభావం ఈ వారం పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాగే భాగ్యస్థితిలో కూడా మంచి గ్రహస్థితులు ఉన్నాయి. మనం దూర ప్రాంతాలు దూర దేశాలకు వెళ్ళాలని ఆలోచన చేసేవారు వారి ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థమవుతుంది. దూర ప్రాంతాల నుంచి మంచి శుభ లక్షణాలు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఆ ప్రయాణాలు అవసరాన్ని అనవసరాన్ని గుర్తుంచుకొని అవసరమైతేనే చేయండి. అనవసరమైన ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ స్థితిలో చాలా అనుకూలంగా ఉంది, దానికి ఇబ్బంది అయితే ఉండదు. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మనకు సంబంధించిన శక్తియుక్తుల్ని అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే మనకి మరొక కంపెనీ మరొక చోట నుంచి కూడా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ వారం మన ప్రతిభ గుర్తించబడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఇది మంచి అనుకూలమైన సమయంగా తెలుస్తుంది. ఈ వారం వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచి ఉపయోగకరంగా ఉంటాయి. ఇది సరైన సమయంగానే భావించవచ్చు. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుంటే ఉపయోగపడతాయని తెలుస్తోంది. సినీ రంగం ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ మరి రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ మొదలైన ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఈ వారం కొంత అనుకూలతని చూపిస్తోంది. అలాగే మనం చేసిన పనులకి కీర్తి గుర్తింపు కలుగుతూ ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా లాభసాటిగానే కనపడుతోంది. ఆర్థికపరమైన ఖర్చులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు. సాధారణమైన ఫలితాలతోటే శుభాధిక్యత కలిగిన వారం. కొత్త నిర్ణయాలు చేసుకోవడానికి మాత్రం ఈ వారం అనుకూలం బాగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ వారం బాగానే అనుకూలత ఉన్నది. కాబట్టి శుభ లక్షణాలు కొంత పెరిగే ఉన్నాయని అర్థమవుతుంది. ఈ కర్కాటక రాశి వారు ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.